కాంక్రీట్ జంగిల్ లాంటి హైదరాబాద్లో తన ఇంటినే నందనవనంగా మార్చేశారు రాజకుమారి గారు. ఎన్నేళ్ళ నుంచి పెంచుతున్నారు ఈ మొక్కలన్నీ? ఇప్పటికిప్పుడు స్టార్ట్ అయింది అయితే కాదు, ఇది మేబీ కొంచెం ఎక్కువ అయినాయేమో ఇప్పటికి. ఈ ఐడియా ఎవరిది ఇక్కడ చక్కగా వేసుకోవాలని? ఇది ఎప్పుడు మార్నింగ్ వర్షం పడుతుంటే అట్లా కూర్చొని ఒక ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటారు. రాజకుమారి గారు, అసలు ఈ టెర్రస్ గార్డెన్ ఆలోచన ఎలా వచ్చింది మీకు? చుట్టుపక్కల పెద్దగా ఇళ్ళు వచ్చేస్తాయో అప్పుడు మనకి సన్ అనేది తగ్గిపోతుంది. అవును, 1 నుంచి 100 అయిపోతాయి, 100 నుంచి 1000 అయిపోతాయి. మొక్కలకి మీరు చేత్తో మగ్గుతో నీళ్లు పోయాలి, ఏ చెట్టుకు తక్కువ పోయాలి అనేది మనం ఎప్పుడైతే మగ్గుతో పోస్తామో అప్పుడు మనకు అర్థం అవుతుంది. సరే, ఎలా పెంచుతున్నారు ఇంత ఆరోగ్యంగా మీ పిల్లల్ని? కిచెన్ వేస్ట్ అసలు పారేయం. భూమిలోంచి వచ్చింది మళ్ళీ భూమిలోకే ఇచ్చేస్తే అది చాలా హ్యాపీగా తీసుకుంటాయి. మీకంటే ఇండిపెండెంట్ హౌస్ ఉంది కాబట్టి ఇలా టెర్రస్ గార్డెన్ పెంచుతున్నారు. పూనాలో ఉన్నాం మేము కొన్ని రోజులు. అయితే నాకు 2 బాల్కనీలు ఉండేవి. నాకు వదిలేసి రావడానికి ఆ చెట్లని చాలా బాధ అనిపించి మా పిల్లల్ని అడిగినట్లు అడిగి వాళ్ళకి ఇచ్చి నేను కొన్ని చెట్లు నేను తెచ్చుకొని వచ్చాను. అందరికీ నమస్కారం, నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కాంక్రీట్ జంగిల్ లాంటి హైదరాబాద్ లో తన ఇంటినే నందనవనంగా మార్చేశారు రాజకుమారి గారు. ముఖ్యంగా శ్రీనగర్ కాలనీలోని వారి డూప్లెక్స్ హౌస్ లో ఉన్న ఒకవైపు పచ్చదనం, ఇంకొక వైపు పల్లె వాతావరణాన్ని చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. చూసారు కదా, ఇదే వారి డూప్లెక్స్ హౌస్. ఇక్కడ కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఎంట్రన్స్ గేట్, ఫస్ట్ ఫ్లోర్, పైన టెర్రస్ అన్నిటిని కూడా గ్రీనరీతో నింపేశారు. మనం లోపలికి వెళ్ళి రాజకుమారి గారితో మాట్లాడి అసలు సమ్మర్లో కూడా మొక్కలన్నీ ఇంత పచ్చగా ఉండడానికి ఆవిడ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు, ఎన్నేళ్లుగా ఈ టెర్రస్ గార్డెన్ ని మెయింటైన్ చేస్తున్నారు, మొక్కలంటే ఎందుకు ఇంత ఇష్టమో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం రండి. రాజకుమారి గారు ఇక్కడే మన కోసం వెయిట్ చేస్తున్నారు. నమస్తే రాజకుమారి గారు. ఎంత బాగుందండి ఎంట్రన్స్ చూడగానే, నేనైతే అసలు ఎంత ఇంప్రెస్ అయ్యానో. థ్యాంక్ యూ. చాలా హ్యాపీ అనిపించిందండి. అసలు చూసారా, ముందుగా ఇక్కడ ఉన్న మొక్కలు చూడాల్సిందే, ఇంటీరియర్ డిజైనింగ్ ఐటమ్స్ చూడండి, బొమ్మలు చూడండి. ఇంటిని చూసి ఇల్లాలిని చూడమంటారు కదా, అసలు ఎంట్రన్స్ చూడగానే రాజకుమారి గారికి ఎంత మంచి ఇంట్రెస్ట్ అసలు ఈ మొక్కలన్నా కానీ లేదంటే ఇంటీరియర్ డిజైనింగ్ అన్నా తెలిసిపోతుంది మనకి. రాజకుమారి గారు, మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందండి. ఎన్నేళ్ళ నుంచి పెంచుతున్నారు ఈ మొక్కలన్నీ? అంటే ఇప్పటికిప్పుడు స్టార్ట్ అయింది అయితే కాదు, ఇది నాది. ఇది నేను మా ఇల్లు కట్టి 30 years అయింది. 30 years నుంచి నేను మొక్కలు పెట్టుకుంటూనే ఉన్నాను. మేబీ కొంచెం ఎక్కువ అయినాయేమో ఇప్పటికి. అప్పట్లో కొంచెం తక్కువ ఉండేవి, ఇప్పుడు కొంచెం ఎక్కువ అయినాయి. ఒక్కొక్కటి పెంచుతూ అలా పోయారు. మన ఐడియాస్ కూడా వస్తూ ఉంటాయి కదా, అందుకని అట్లా. మీకు 30 ఏళ్ళు అయిందన్నారు కదా ఈ ఇల్లు కట్టి, ఈ మొక్కలు పెంచడం స్టార్ట్ చేసి. ఫస్ట్ వేసిన మొక్క ఏదో గుర్తుందా? అయ్యా, ఏంటి చెప్పండి. ఇప్పుడు అక్కడ ఉన్నాయి కదా చూడండి, ఆ పెద్ద పెద్ద చెట్లు. అవునండి, అసలు మీరు మామూలుగా అందరి ఇళ్లలో టెంపుల్ ట్రీ అంటారు, చిన్న చిన్నగా ఉంటాయి అవి. అవును, నావి చూడండి ఒకసారి కింద నుంచి ఎంత పెద్ద మాన్లు అయినాయో చూడండి. అవి టెంపుల్ ట్రీస్ ప్రత్యేకత ఏంటండి? అది మామూలు వైట్ ఫ్లవర్స్ వస్తాయి, పైన చూస్తే మీకు అర్థమైతుంది. పూజకి వాడుకునే పువ్వులు, అందానికి. ఇట్లా మనం బయట వేసుకుంటారు, రోడ్ పక్కన వేస్తారు, చాలా మంది ఇంట్లో కూడా వేసుకుంటారు. ఇట్లా లైన్ గా ఇంటింటే ఉంటాయి మోస్ట్లీ. అవి నావి చూడండి ఎంత పెద్దగా కదా, అందుకే నేను గుర్తుపట్టలేకపోయా. పైన ఎక్కడో ఉన్నాయి పువ్వులు. అంటే మళ్ళీ మనం ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇవన్నీ ఎక్కి పైకి వెళ్తే టెర్రస్ నుంచి చూస్తే. అవును, ఇక్కడ ఏంటండి సిట్ అవుటా? మార్నింగ్ కూర్చుంటారా చక్కగా టీ తాగుతూ? మా వారు నేను ఇక్కడ స్పెండ్ చేస్తాం ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో.
ఓకే. ఇక్కడ కూర్చొని తను కాఫీ తాగుతారు, నేనేమో టీ తాగుతాను. మాకు చాలా ఫేవరెట్ ప్లేస్ ఇది ఈ ప్లేస్. మనం కూడా కాసేపు ఇక్కడ కూర్చుని మాట్లాడుకుందామా? తప్పకుండా, మీరు ఎంజాయ్ చేయాలి. అంతేనా? నార్మల్ గా నాకు జూలా అంటే చాలా ఇష్టం అండి. ఎక్కడైనా ఉయ్యాల కనిపిస్తే ఊగకుండా కూర్చోకుండా నేను వదిలిపెట్టాను. ఈ ఐడియా ఎవరిది ఇక్కడ చక్కగా వేసుకోవాలని? ఇదైతే మా హస్బెండ్ దే. అలాగా? తనకి ఏంటంటే ఎప్పుడు మార్నింగ్ వర్షం పడుతుంటే అట్లా కూర్చొని ఒక కాఫీ గానీ టీ గానీ అట్లా టైంలో కొంచెం చల్లగా ఉన్న టైంలో కూర్చొని అట్లా ఎంజాయ్ చేయాలి అని ఇష్టం తనకి. అందుకని ఎప్పుడైనా నైట్ టైంలో తన ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటారు అనమాట. చాలా ఇష్టం వాళ్ళకి. రాజకుమారి గారు మీరు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ నే అండి. ఓకే. ఫస్ట్ నుంచి ఇంట్లోనే హౌస్ వైఫ్ చూసుకోవడం అంతే. ఓకే. మీ ఇల్లు కూడా నేను ఇందాక చూసాను, ఒకసారి లోపలికి వెళ్దాం. నాకు చాలా నచ్చింది ఇంటీరియర్ డిజైనింగ్. వెళ్దామండి. ఓకే అండి. అసలు ఎంత బాగున్నాయండి ఇలా హ్యాంగింగ్స్, చాలా బాగున్నాయి ఇవన్నీ. చూసారా? అసలు నాకు మనీ ప్లాంట్ అండి. మీ ఇంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో అనిపిస్తుంది. ఎందుకంటే సహజంగా చిన్న మనీ ప్లాంట్ మొక్కను పెంచడానికి కూడా కొంత కష్టపడాల్సి వస్తుంది. కొన్ని ఇళ్లలో అది అంటారు. అవును. మీరు చూడండి అసలు ఎన్ని కుండీలు ఉన్నాయో. అసలు ఇవన్నీ ఇంట్లో కూడా పెంచినట్టున్నారు. అది ఎందుకు మరి కష్టపడతారో తెలియదు కానండి, చాలా ఈజీగా గ్రో అవుతుంది. మరి అది మనీ ప్లాంట్ కదా, అంటే మనం వాడిన మట్టిని బట్టి కూడా ఉంటుందేమోనండి. అయ్యి ఉండొచ్చు. పెయింటింగ్స్ చాలా బాగున్నాయి మీ ఇంట్లో. థ్యాంక్ యూ. ఇది చూడండి, ఇది ఎంత బాగుందో. ఎక్కడ కొన్నారండి ఈ శ్రీకృష్ణుడి విగ్రహాన్ని? ఇక్కడ నేను ఒక యూపీ హ్యాండీక్రాఫ్ట్ షాప్ ఉంది గచ్చిబౌలిలో. ఓకే. నాకు అంటే యాక్చువల్గా పేరే అది అతన్ని యూపీ హ్యాండీక్రాఫ్ట్స్ అనే ఉందన్నమాట. అక్కడ తీసుకున్నాడు. అది హోల్సేల్ అతను. చాలా బాగుంది అసలు ఆ విగ్రహం. చూడగానే ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుందో అలాంటివి చూడగానే. అలాగే ఇంట్లో కూడా మీరు చాలా మొక్కలు పెట్టుకున్నారండి. అంటే సన్లైట్ అవసరం లేనివి కదా ఇవన్నీ? వీటికి అంతగా వేడి ఏం అవసరం లేదు. ఎప్పుడన్నా కావాలంటే ఒక నైట్ టైం కానీ బయట పెట్టేసుకొని మళ్ళీ మార్నింగ్ టైంలో లోపల పెట్టేసుకోవచ్చు. అంటే ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ? అవునండి, ఇవన్నీ ఇండోరే. మీకు ఎక్కడ చూసినా మీకు ఎక్కువ మనీ ప్లాంటే కనబడుతుంది, దానికైతే ఏం అవసరం లేదు. మీకు మీ ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బులు ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఒకరాసు వద్దరు కానీ పర్వాలేదు, అడిగితే ఇవ్వరా మీరు? ఇదిగోండి ఇక్కడ చూడండి, రాజకుమారి గారి ఫ్రెండ్స్ వీరందరూ కూడా గార్డెనర్స్ అన్నమాట. అలా వీళ్ళని ప్రకృతి కలిపింది వీళ్ళందరినీ కూడా. ఎక్కడెక్కడ ఉండే వారందరూ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఒకరింట్లో ఉన్న మొక్కల్ని మరొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారనమాట. అలాగే విత్తనాలు కూడా ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. అదిగోండి చూడండి, వాళ్ళ ఇంట్లో లేని వెరైటీ వీళ్ళు తీసుకువెళ్ళడం, వారింట్లో ఉన్నది వీళ్ళకి ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా నార్మల్ గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ ప్రకృతి అలాగే గార్డెనింగ్ కూడా ఇలా ఇంతమంది మనుషుల్ని కలుపుతుంది. ఇంత ప్రేమాభిమానాల్ని కూడా మనం పెంచుకోవచ్చు అనేది వీళ్ళని చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇంకా ఉన్నారండి ఇలాగ గార్డెనర్ ఫ్రెండ్స్? చాలా మంది ఉన్నాం. అవునా? చాలా మంది ఉన్నాం. ఇవాళ అంటే అనుకోకుండా కలుసుకున్నాం అన్నమాట. ఓకే. పైకి వెళ్దామా టెర్రస్ కి? అండి. రాజకుమారి గారు, నాకు మీ ఇంట్లో మొక్కలతో పాటు ఈ పెయింటింగ్స్ కూడా చాలా బాగా అనిపిస్తున్నాయండి. చాలా అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ తంజావూరు పెయింటింగ్సా? తంజావూరు పెయింటింగ్స్. ఎప్పుడు కొన్నారండి? ఎంత కాస్ట్ ఉంటుంది ఇది? చాలా ఇయర్స్ అయింది కొని. అంటే నాకు అంత పెద్దగా గుర్తు కూడా లేదు. లక్షల్లో ఉంటాయి, మీరు చెప్పకపోయినా మాకు తెలుసు. ఇక్కడండి శ్రీరామ కళ్యాణమా? శ్రీనివాస కళ్యాణం. ఇది శ్రీనివాస కళ్యాణం. పద్మావతి శ్రీనివాస కళ్యాణం. ఇవన్నీ కూడా తంజావూరు పెయింటింగ్సే కదండి? అవునండి. మీ పూజ గదిలో కూడా ఉన్నట్టున్నాయి. నేను చూపిస్తాను మీకు. అక్కడ ఎదురుగుండా కృష్ణుడు ఉన్నాడు, అది తంజావూరుదే. ఇటువైపు ఎదురుగుండా ఇక్కడ పైన, ఇక్కడ పైన. అవునండి, శ్రీకృష్ణుడు, బాలకృష్ణుడు. ఇది కనకదుర్గ అమ్మవారు, విజయవాడ. ఇక్కడ పూజ గది, పూజ రూమ్.
ఇది శ్రీరామ పట్టాభిషేకం అండి. ఇక్కడ మన శ్రీనగర్ కాలనీలో మొదట్లో లావణ్య పెయింటింగ్స్ అని చాలా ఫేమస్. అక్కడ రాసి ఉంటుంది చూడండి లావణ్య అని, చాలా ఫేమస్ అన్నమాట వాళ్ళు. పెయింటింగ్స్ చాలా బాగుంటాయి వాళ్ళవి. ఈక్వల్ టు ఏమంటారు తంజావూరు లాగా అనిపిస్తుంది నాకు. ఇదిగోండి బాలకృష్ణుడు తంజావూరు పెయింటింగ్. ఇది తంజావూరు పూజ గదిలో కూడా చాలా ఉన్నాయి. ఏంటంటే నేను చెన్నైలో ఆర్డర్ ఇచ్చి నాకు కావాల్సినట్లు చేయించుకున్నా. అలాగా అంటే నేను చూపించాను ఫస్ట్ నేను ఎలా ఉన్నది, ఇది పూజ రూమ్ ఇది అని. నాకు ఈ సైజ్ కావాలి, నాకు ఇట్లా రావాలి, లలిత అమ్మవారు మధ్యలో రావాలి, వెంకటేశ్వర మా ఇలవేల్పు ఆయన అట్లా. నాకు అది తంజావూరులో ఇష్టం లేదు, నేను లావణ్యాలోని తీసుకున్నాను ఆ రెండు. మిగతావన్నీ తంజావూరు అనమాట. ఇది అమ్మవారు లక్ష్మీదేవి. ఇది గోల్డ్ అండి. ఇక్కడ మన హైదరాబాద్ లో జిఆర్టీ గోల్డ్ షాప్ ఉంది కదా, దాంట్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకున్న అమ్మవారు అన్నమాట. ఇది ప్యూర్ గోల్డ్. ఇంకా మొత్తం ఎందుకు బంగారంతో లక్ష్మీదేవిని తయారు చేయించాలనిపించింది మీకు? అంటే అంతా ఉన్నదంతా ఆమెనే కదా, ఇంకా అమ్మవారే కదా, ఏది పెట్టుకున్నా. ఎన్ని తులాలు ఉంటుందండి అది? అది నాకు నేను చేయించుకున్నాను, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదండి. అంతేనా? ఎన్నేళ్ల క్రితం చేయించారు? ఇది అయిందండి ఒక 2-3 years అయింది. చాలా బాగుంది. నేను ఎప్పుడు చూడలేదు బంగారు లక్ష్మీదేవిని. చాలా బాగుందండి. అసలు ఆ డిజైన్ ఎంత బాగుందో, అంటే చేసిన వారి పనితనాన్ని కూడా మనం మెచ్చుకోవాలి. అంత అందంగా చేశారు అమ్మవారిని. ఇది మళ్ళీ తంజావూరు అన్నమాట. ఇది అమ్మవారు బాలా త్రిపుర సుందరి. ఆమె అవును తెలుస్తుంది చూడండి. ఇవన్నీ కూడా నాకు నిత్యం రోజు డైలీ పూజ చేసుకునే అన్నమాట. అట్లా మీ పెరటి తోటను చూడాల్సిందేనండి. ఇప్పుడు అందరూ మిద్దె తోటలు పెంచుకుంటున్నారు కదా. మన చిన్నప్పుడు మన పల్లెటూళ్ళల్లో పెరటి తోటలను పెంచుకోవడం మనకి అలవాటే. పెరట్లో కొన్ని కూరగాయలు వేసుకొని ఎప్పుడంటే అప్పుడు వంటకి వాడుకోవడం అనేది మనకి తరతరాలుగా వస్తున్నదే కదా. టెర్రస్ మీదే కాకుండా ఇక్కడ పెరట్లో, అంటే ఇంటి వెనక బాల్కనీ ఏరియా అనుకోవచ్చు, ఈ ఏరియాలో కూడా చక్కగా రాజకుమారి గారు ఎంత పెద్ద పెద్ద కుండీలు పెట్టి పెద్ద పెద్ద మొక్కల్ని పెంచారో మీరే చూడండి. బాగుందండి. ఇంటి వెనక గేటుని ఎంత అందంగా తీర్చిదిద్దుకున్నారు మీరు అసలు. ఇవి నూరు వరహాల అండి పూలేంటి? ఇవి రాధాకృష్ణ రాధా మనోహర రాధాకృష్ణ పూలు అంటారు. అవును, అంటే రకరకాలుగా పేరు పెట్టి పిలుస్తారు పూలు. ఒక్కో ఏరియాని బట్టి ఒక్కో రకంగా ఉంటుంది. తామర పూలు కూడా వేసినట్టున్నారండి. 1 year దాకా వచ్చాయి పూలు. ఇప్పుడు సమ్మర్ కదా బాగా, అందుకని ఆకులు కూడా కొంచెం ఇదైతున్నాయి అనమాట. నేను లేనండి, నేను మొన్ననే 1 week దుబాయ్ వెళ్ళి వచ్చాను. వచ్చేసరికి కొంచెం డిస్టర్బ్డ్ గా అనిపించింది. సరే మీరు ఇమ్మీడియట్ గా ఫోన్ చేశారు. రాజకుమారి గారికి భక్తి కూడా చాలా ఎక్కువ అనమాట. ఇప్పుడే మనం లోపల పూజ గది చూసాం కదా, ఇదిగోండి ఇక్కడేమో తులసమ్మ ఉన్నారు. ఎంత చక్కగా ఉన్నారు. ఇటువైపు చూడండి, చిన్న చిన్నగా కూడా కాగితం పూల చెట్లు. మామూలుగా ఇవి చాలా పెద్దగా పెరుగుతాయి, వీటిని కూడా మీరు కుండీల్లో చక్కగా ఏర్పాటు చేసుకున్నారు. స్నేక్ ప్లాంట్స్ కదండి అక్కడ. అది ఎయిర్ ప్యూరిఫైయర్ అన్నమాట. అవును, ఇప్పుడు చాలా మంది ఇండోర్ ప్లాంట్స్ గా కూడా పెంచుతున్నారు. ఇప్పుడు మీరు గమనిస్తే హాల్లో కూడా ఉంది. కరెక్టే, అక్కడక్కడ ఒక కుండీలో ఉన్నట్టుందండి. అది ఎవరో సమ్ గిఫ్ట్ ఇచ్చారు నాకు అది. అందుకని చాలా ఇది పదిలంగా దాచుకున్నాను. మీ టెర్రస్ కి వెళ్ళి ఎప్పుడెప్పుడు పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు చూడాలని ఎక్సైటింగ్ గా ఉంది నాకు. వెళ్దాం. సహజంగా ఇంట్లో ఎవరైనా చాలా కాస్ట్లీ ఐటమ్స్, బొమ్మలు, ఇంటీరియర్ ఐటమ్స్ పెట్టుకుంటారు కదా, కానీ ఎక్కడ చూసినా కానీ రాజకుమారి గారు మొక్కలతోనే అలంకరించేశారు. ఇంటికి నలుదిక్కులా కూడా మొక్కలు పెట్టారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదిగోండి ఇక్కడ కాంపౌండ్ వాల్ మీద కూడా పెద్ద పెద్ద కుండీల్లో మొక్కలు పెంచారు. అలా ఇంటి చుట్టూ ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. చూడండి ఇక్కడ కూడా మెట్ల మీద కూడా చూడండి మొక్కలు, అలాగే ఎంత మంచి మంచి బొమ్మల్ని పెట్టుకున్నారో. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ నిండా కూడా మొక్కలు ఉన్నాయి. ఇక్కడ మీకు చూస్తే మా పెద్ద చెట్లన్నీ కనబడతాయి. అలాగా ఇక్కడ నుంచి అవి చూడండి, సంపెంగ పూలు చూడండి, చూపించండి. ఇక్కడ నుంచి బాగా పూలు, సంపెంగ మొక్క చూడండి ఎంత హైటో.
అంటే ఒక అంతస్తు దాటి ఇంకో రెండో అంతస్తుకు కూడా ఇంత హైట్ అయితే ఎప్పుడు చూడలేదు సంపెంగ మొక్కని. ఇవన్నీ కూడా మొక్కలే. కొన్ని బొన్సాయి కూడా ఉన్నట్టున్నాయండి. బొన్సాయి ఏం లేవు, అన్ని చిన్న చిన్న పాట్లోనే బాగా వస్తాయి అన్నమాట. ఓకే ఓకే, కొమ్మలు తీసి పెట్టడం వల్ల ఇవి అలా పెరిగినట్టున్నాయి. అవును. ఇది ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ. ఇక్కడ కూడా కొన్ని మొక్కలు పెట్టారు. ఇప్పుడు టెర్రస్ కి వెళ్దాం. ఇదిగోండి చూసారా, మనం టెర్రస్ కి వెళ్ళే దారిలో మెట్ల మీద కూడా చూడండి ఎంత చక్కగా అలంకరించేశారో. ఏంటంటే ఈ ఐడియాస్ అన్ని మీవేనా? అన్నీ నావే అండి. కిటికీలను కూడా ఎలా వాడేశారో చూడండి మొక్కలతోటి. బేసిక్ గా నాకు ఏంటంటే మనం ఎటువైపు చూసినా గ్రీనరీ కనపడాలి. ఇది నా టెర్రస్ గార్డెన్. అబ్బా చాలా బాగుందండి. గ్రీనరీ ఎటు చూసినా మన పల్లెల్లో కనిపిస్తుంది కదా అలాగా. మళ్ళీ ముగ్గులు, ఎర్రని పెయింటింగ్స్, పల్లె వాతావరణం. చాలా బాగుందండి. మనం అందరం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు. అంటే మీరు వచ్చి ఉండకపోవచ్చు, నాదైతే మా తాతగారులు అమ్మమ్మలు అందరూ అక్కడ. మూలాలైతే పల్లెటూరు. ఏ ఊరండి ప్రాపర్? మాది కృష్ణా జిల్లా, తిరువూరు దగ్గర ఖమ్మంపాడు అని ఆ ఊరు మాది. రాజకుమారి గారు, అసలు ఈ టెర్రస్ గార్డెన్ ఆలోచన ఎలా వచ్చింది మీకు? అంటే ఎప్పుడైనా మనం ఒకసారి కింద మనకి పెద్ద బిల్డింగ్స్ ఫస్ట్ కట్టినప్పుడు ఏం ఇళ్ళు ఉండవు. ఎప్పుడైతే ఇళ్ళు కొంచెం చుట్టుపక్కల పెద్దగా ఇళ్ళు వచ్చేస్తాయో అప్పుడు మనకి సన్ అన్నది తగ్గిపోతుంది. అవును. అప్పుడు మనం ఆటోమేటిక్ గా మనం చెట్లు పైకి షిఫ్ట్ చేయాల్సిందే. అవును. మనం అంటే మొక్కల ప్రేమికులం కదా, మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి. ఇంకా అది మన కింద దేనికైనా సన్ లేనిది రావమ్మా. సన్ ఉండాల్సిందే. ఆ సూర్యుడు లేకపోతే ఏ చెట్టు పెరగదు. కరెక్టే. అందుకనే ఒక్కొక్కటి పైకి పెట్టుకోవాల్సి వస్తుంది. 1 నుంచి 100 అయిపోతాయి, 100 నుంచి 1000 అయిపోతాయి ఆ ఇష్టంతో అట్లా. అయితే ఇప్పుడు మామూలుగా టెర్రస్ గార్డెన్ అంటే ఊర్లో మీరు మొక్కల్ని పెంచి ఉన్నారు కాబట్టి ఆ ఆలోచనతో ఇంట్లో కూడా ఇక్కడే పెట్టేసుకున్నారు. అవును. మీ వారు ఏం చేస్తుంటారండి? మా హస్బెండ్ ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా చేసే ఖాళీగానే ఉన్నారు. ఆయన ఓన్ గా ఆయన స్టార్ట్ చేసుకుంటున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు మా పెద్ద బాబు అమెరికాలో ఉంటాడు. అక్కడ వాళ్ళు ఎంత బాగా పెంచుతారంటే వాళ్ళు నాకు ఆశ్చర్యం వేస్తే అసలు మన నథింగ్ ఏమో అనిపిస్తుంది నాకు. అలాగా? అమెరికాలో వీడియోస్ కూడా చూస్తున్నా. వాళ్ళు తినగా ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇస్తున్నారు. వాళ్ళు అంత దూరం పోయి వాళ్ళే పెంచగలేంది, మనం ఇక్కడుండి మనం ఈ కొంచెం కూడా పెంచుకోలేమా అనిపిస్తుంది. నిజమే. అవును. చిన్న జనరేషన్ కూడా కొంతమంది గార్డెనింగ్ విషయంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. చిన్న బాబు ఇక్కడే ఉంటాడు. హెల్ప్ చేస్తారా వీళ్ళందరూ మీకు? గార్డెనింగ్ చేస్తాడు. మా చిన్న బాబు ఒక్కడే ఉంటాడు కాబట్టి మా కోడలు తన అందరి కాంట్రిబ్యూషన్ ఉంటుందండి, లేకపోతే అవ్వదు. నిజమేనండి. ఎవరైనా కొంచెం మేమైతే సమ్మర్ అయితే అందరం, ఎందుకంటే మేము బేసిక్ గా మేము పైపుతో నీళ్లు పోయాం, మేము మగ్గుతో నీళ్లు పోయటమే. ఓకే. ఈ మగ్గుతో నీళ్లు పోయాలి అంటే అందరూ మొక్కలకి మీరు చేత్తో మగ్గుతో నీళ్లు పోస్తారా? ఇది నాకు డ్రమ్ములో నాకు మున్సిపల్ వాటర్ లేదు, బోర్ వాటర్ లేదు, నాకు మొత్తం మున్సిపల్ వాటరే. కాబట్టి నేను ఖచ్చితంగా డ్రమ్ముల్ని ఫిల్ చేసుకొని ఒక్క చుక్క వాటర్ పాడేయాలన్న ప్రాణం ఒప్పదు, చెట్టుకే పోయాలి అని అనిపిస్తుంది. కరెక్టే. ఇదేనా అండి డ్రమ్ములు? వీటిలోనా? ఈ డ్రమ్ములను కూడా ఎంత చక్కగా డెకరేట్ చేశారు మీరు. అందులో నీళ్లు పట్టేసి నీళ్ళు వచ్చిన రోజున పట్టి పెట్టుకుంటాం. అట్లా పెట్టుకొని అట్లా ఒక మగ్గుతో పోస్తూ ఉంటాం. ఎవరికి టైం ఉంటే వాళ్ళం పోస్తూ ఉంటాం అన్నమాట నీళ్లు ఈవినింగ్ టైం. నార్మల్ గా పైప్ తో నీళ్లు పోస్తే ఏంటంటే మట్టి కొట్టుకుపోతుంది, పైగా ఎన్ని నీళ్లు వెళ్ళాయో తెలిసే అవకాశం కూడా ఉండదు. అది కరెక్ట్. కొన్ని చెట్లకి ఎక్కువ కావాల్సి వస్తాయి, కొన్ని చెట్లకి తక్కువ కావాల్సి వస్తాయి. ఇప్పుడు మనం చూస్తే మనకి ఏ చెట్టుకి మనం ఎక్కువ పోయాలి, ఏ చెట్టుకు తక్కువ పోయాలి అనేది మనం ఎప్పుడైతే మగ్గుతో పోస్తామో అప్పుడు మనకు అర్థం అవుతుంది. ఇది కూడా ఒక టిప్ అండి గార్డెనింగ్ లో. అంటే అందరికి ఓపిక ఉండాలి. లేదండి, మొక్కలు పెంచుకుంటున్నారంటేనే ఎంత ఓపిక, ఎంత ఆసక్తి ఉంటే పెంచుకుంటారు. టైం ఉండాలి. ఇలా చేత్తో పోయడం వల్ల దేనికి ఎంత అవసరం అనేది తెలుస్తుంది. తెలియకుండానే మొక్కలతో కూడా మనకు ఒక అనుబంధం ఏర్పడుతుంది. అవును. అయ్యో దీనికి చాలా ఎక్కువైపోయింది, పాపం దీనికి వేయకూడదు, అవును దీనికి ఎక్కువ వేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. నార్మల్ గా మన అమ్మ మనకి అన్నం తినిపిస్తారు కదా, ఒక్కొక్క వయసు పిల్లలకి ఒక్కో రకంగా అమ్మ అన్నం తినిపిస్తుంది, గోరుముద్దలు పెడతది కదా. మొక్కలు కూడా అలాంటివి. మీరు అమ్మే కదా వాటికి నీళ్ళు పోయడం అంటే అన్నం పెట్టడమే. బాగుందండి. ఇక్కడ కూడా మళ్ళీ ఒక
చక్కగా చైర్స్ వేసేసి సిట్ అవుట్ ఏర్పాటు చేశారు. అవును, బాగుందండి. అసలు ఎన్ని వందల కుండీలు ఉన్నాయి చెప్పండి మీ టెర్రస్ గార్డెన్ లో? ఫ్రాంక్ గా చెప్పంటే లెక్కలేదు కదా, లెక్క వేయలేము అసలు. వందల్లో. రాజ్ కుమారి గారు ఎన్ని వందల గజాల్లో ఉంటుంది ఇల్లు? మాది 350 గజాలు. 350 గజాలు. నైస్. ఏమేం మొక్కలు ఉన్నాయి మీ దగ్గర? అన్ని జామ, ఇంకా అన్ని ఆల్ ఫ్రూట్స్ చాలా వరకు ఒక 10 వెరైటీ ఫ్రూట్స్ ఉన్నాయి. ఆరెంజెస్ ఉన్నాయి, మల్బరీ ఉంది. ఇది హార్వెస్ట్ కోసం ఉంచానండి. అంటే ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చారు ఈ వంగ చెట్టు చాలా బాగుంటుందండి. 1.5 year అయింది. కానీ చెట్టు అసలు ఎంత హెల్దీగా ఉంటుందంటే నాకు ఎందుకో ఈ చెట్టుని తీయాలనిపించదు. దీని తర్వాత చాలా కొనుక్కొచ్చాను, కానీ దీని ఉన్నంత హెల్దీగా ఏ చెట్టు లేదు. అలాగా? అంటే మళ్ళీ కొద్ది రోజులకు మళ్ళీ కాయలు వస్తాయి. అది గింజలకు ఉంచాను. ఇవి అయిపోగానే మళ్ళీ పూత వస్తుంది, కాయలు వచ్చేస్తాయి. పొడుగు వంకాయ అన్నమాట. కూరగాయలు ఇక మీ మిద్దె తోట మీదవి మీరు రోజు వాడుకుంటారు? మా దాంట్లో చాలా వరకు నాకు వస్తాయి కూరగాయలు. మీ ఇంట్లోకి వస్తాయి? ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి? ఫ్రెండ్స్ కి ఇవ్వాలి అంటే ఒక్కొక్కసారి ఎక్కువ వచ్చినప్పుడు ఇస్తాము, లేనప్పుడు మాకు సరిపోతుంది. అవును. బొప్పాయి చెట్టు చూడండి, బొప్పాయి పంటకు వచ్చింది ఇప్పుడు. అవును, ఇంకొక 2 రోజులు అయితే పండిపోతుంది. అవునండి, పండుతుంది. పైన కూడా 4 కాయలు వచ్చినాయి. అవును. మన మొక్కలవి మనమే తీసుకొని తింటుంటే ఇంకెంత బాగుంటాయి అండి. ఇదిగోండి మామిడికాయలు చూడండి, ఇక్కడ మామిడికాయలు చూడండి. చిన్న చెట్టేనండి, 3 కాయలు వచ్చేది. మీరు అసలు ఇంకా ఇట్లాంటివి 2-3 ఉన్నాయి, చూపిస్తా మీకు. అలాగా? ఇంకా మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఇటు కూడా ఒక పెద్ద చెట్టు ఉంది, అంటే ఎప్పుడో వేసినట్టు. ఇది మా ఇల్లు కట్టినప్పుడు వేసింది, మా అమ్మ వాళ్ళ తోటలో నుంచి వచ్చిన చెట్టు అన్నమాట. అది అంటే మనం తినగా పడిన మొక్కది. అలాగా? విత్తనం. అది చెట్టు తీసుకొచ్చి పెట్టింది కాదు, అట్లా టెంక పడి మొలిచి అది ఇంత పెద్దగా అయింది. దీనికైతే అండి రోజు మార్నింగ్ టైంలో చిలకలు వస్తాయి. ఎంత బాగుంటుందో. అబ్బా, అన్ని పండిపోయి ఉన్నాయండి మామిడికాయలు కూడా పండిపోయి, అసలు ఏది చూసినా. కానీ ఒక్కసారి చెట్టు మీద గనక అలా పండి కాయ కింద పడితే ఆ రుచి అండి దేనికి రాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కెమికల్స్. రాజకుమారి గారు, మరి ఈ మొక్కలన్నిటికీ మీరు ఎరువు ఏమేస్తుంటారు? ఎలా పెంచుతున్నారు ఇంత ఆరోగ్యంగా మీ పిల్లల్ని? ఏం ఫుడ్ పెడుతూ ఉంటారు? నేను ఆల్మోస్ట్ కిచెన్ వేస్ట్ అసలు పారేయం మేము. ఏది మిగిలినా కూడా అది ఇమ్మీడియట్ గా గ్రైండ్ చేసేసి జ్యూసెస్. ఇప్పుడు మన వాటర్ మిలన్ ఉంటుంది, ఆ పైన తొక్కంతా వేస్టే కదా. అవును. అది ఇమ్మీడియట్ గా మేము గ్రైండ్ చేసేసి ఆ జ్యూస్ పోస్తాం. బియ్యం కడిగిన నీళ్లు, పప్పు నీళ్లు, ఏమి ఇప్పుడు మనం ఏది పడేయద్దు. ఏదైనా దానికి ఇంత అరటి పండు తొక్కలు అవన్నీ ఎందుకు పడేయాలి? అవన్నీ మనం చక్కగా గ్రైండ్ చేసేసి ఒక బకెట్ అయితే దానికి ఒక 10 బకెట్లు నీళ్లు కలిపేసేసి, ఎగ్ ఉంటుంది, ఎగ్ కొంచెం ఆయిల్ బీట్ చేసేసి అది వాటర్లో కలిపిచ్చేసినా కూడా చాలా బాగా బలం వస్తుంది వాటికి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, నార్మల్గా మనకి మన ఇంట్లో ఉన్న వేస్టేజ్ని తీసుకొచ్చేసి మొక్కలకి వేస్తాం, కానీ మీరు అన్నారుగా ఇందాక వాటర్ మెలాన్ తొక్కని గ్రైండ్ చేసి వేసేయడం. అసలు నిజంగా ఏదైనా ఇప్పుడు మనం ప్రతి పండుని ఏది తొక్కల్ని ఏది మనం వేస్ట్ చేయొద్దు. ప్రతి దానిని మనం ఇట్లా మొక్కల్లో వేస్తే చాలా బాగా వాటికి. మొన్ననే అయిపోయినాయి, ప్రూనింగ్ చేసి పెట్టాను. ఇప్పుడు మళ్ళీ మొక్కలు వస్తాయి. అది ఇప్పుడు చేసిన తర్వాత ఒక 4-5 రోజులు వీటికి వాటర్ ఇవ్వకూడదు. వాటర్ ఇవ్వకుండా ఒక 6th day నాడు అప్పుడు కొంచెం వాటికి బలానికి ఏదన్నా ఇచ్చి మనం నీళ్లు పోసి చేస్తే అప్పుడు ప్రతి ఇగురికి మొగ్గే వస్తుంది. అవునా? ఓహో, మల్లె మొక్కల పెంపకంలో ఇదొక టిప్. ఇమ్మీడియట్ గా ఇట్లా మనం ప్రూన్ చేసి ఇట్లా ఆకులు తీసిన తర్వాత మనం వెంటనే నీళ్లు ఇవ్వద్దు అసలు. నేనైతే ఈ ఆకులు కూడా తీసి, మా అమ్మ వాళ్ళు అయితే ఆకులు కూడా చెట్లలోనే వేసేసేవాళ్ళు. అవును, ఎరువులాగా ఉపయోగపడుతుందని అట్లా ఉంచేసి మేమేం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఆకులన్నీ తీసి మేము ఒక చోట కట్టాం. మీకు చూపిస్తున్నాం, వెలుగుంటే చూపిస్తా. అక్కడ ఆకులన్నీ అక్కడ వేసేసి మేము కంపోస్ట్ చేస్తున్నాం అన్నమాట. మళ్ళీ ఏదైనా అంతే అన్ని అది అంతా ఒక చోట డిపాజిట్ చేసి అక్కడ మళ్ళీ దాని మీద మట్టేసి ఒక 1-2 months అయిన తర్వాత మళ్ళీ వర్మీ కంపోస్ట్ అవుతుంది మనకి. అది మళ్ళీ ఏ మొక్క ఆకులైనా మళ్ళీ మనకి మంచి ఎరువులా ఉపయోగపడుతుంది. అసలు మనం
ఏ ఆకు కూడా వేస్ట్ చేయకూడదండి మనం. అవునండి, ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, భూమిలోంచి వచ్చింది మళ్ళీ భూమిలోకే ఇచ్చేస్తే అది చాలా హ్యాపీగా తీసుకుంటాయి. కరెక్ట్, ఆరోగ్యంగా కూడా పెరుగుతాయి, మనకి ఆరోగ్యవంతమైన పంటలు ఇస్తాయి. ఎక్కడ చూసినా నాకు ఎక్కువగా ఇవి మందార చెట్లు కనిపిస్తున్నాయండి, చాలా రకాలు ఉన్నాయి. మందారాలు చాలా ఉన్నాయంటే మాకు దేవుడికి ఎక్కువ మందార పూలు పెట్టుకోవాలి అని, అందుకని ఎక్కువ అన్ని రకాల మందారాలు ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీకు ఎక్కువ కనిపించట్లేదు. కరెక్టే, సెంటు మల్లె కదండి, అది సెంటు మల్లె. అవును, ఎంత బాగుంటుందో. అవును, చాలా మంచి స్మెల్ ఉంటుంది ఇది. సహజంగా సెంటు మల్లె వేసుకోవాలంటే చాలా మంది భయపడతారు, పాములు వస్తాయి. పాములు ఇక్కడ మీకు ఏం లేదు అలాంటి భయం? ఎప్పుడైనా చూసారా? నేను 30 years అయిందండి, 33 years. నాకు ఇంతవరకు పాములు అంటే నాకు అసలు చచ్చేంత భయం. ఆ మాట ఎవరన్నా అంటే కూడా నాకు భయం వేస్తుంది. భయపడకండి, అయితే ఎక్కువ లేవు కాబట్టి పువ్వులు. అవును, మందారాలు మాత్రం భలే ఉన్నాయండి. ఏమేం పూల మొక్కలు ఉన్నాయి? ఇవి మామిడికాయలు చూసి, ఇదిగోండి ఈ మామిడికాయలు. ఆహా, పచ్చడి మామిడికాయలా? ఇవి తినేవా అండి? పెద్ద రసాలు ఇవి, పెద్ద రసాలు. కానీ ఏదో ఎందుకో సరిగ్గా రాలేదు. ఎప్పుడైతే ఇంత పెద్ద పెద్ద కాయలు వస్తాయి, ఏరు పూత బాగా వచ్చింది కానీ కాత మాత్రం సరిగ్గా రాలేదు. ఇటువైపు ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది, ఇటువైపు ఒకటి ఉంది, ఇటు కూడా ఒకటి ఉంది. ఇటు చిన్న రసాలు నలు దిక్కులా వేసుకున్నారు. ఇంటి ముందు పూల చెట్లు, ఇంటి వెనక పండ్ల చెట్లు. ఆ వంకాయలు చూసారా? గుత్తి వంకాయ అండి, పచ్చడి వంకాయ. పచ్చడి వంకాయ అలా కూడా ఉంటుందా? పచ్చడి వంకాయ పచ్చడి చేసుకుంటాం కదా, ఇవి ఇంకా పెద్దగా అవుతాయి, ఇంత అవుతాయి ఈ కాయలు. మామూలుగా వంకాయతో పచ్చడి చేస్తాం, కానీ పచ్చడి వంకాయ అంటే కదా. అవును, పెద్ద కాయలా ఇంకా పెరుగుతాయి. అది ఆ వెరైటీ ఇది. అవును, భర్తా చేస్తాం మనం ఎక్కువగా, బెంగన్ భర్తా అని చెప్పి. అవును అవును, రోటి పచ్చడికి కూడా చాలా బాగుంటాయి. అవును, నార్మల్ సన్న వంకాయల కంటే. అవును, అంటే ఇది అవకాడో అండి. అంటే ఫస్ట్ మొన్న పూత వచ్చి అయిపోయింది, పూత అయిపోయింది. ఇంకంటే ఫస్ట్ అయితే నిలవలేదు అది. చెట్టు అయితే చాలా బాగా వచ్చింది, హెల్దీగా గ్రాఫ్టెడ్ మొక్క. నెక్స్ట్ టైం నాకు తెలిసి పూత నిలుస్తుంది అనుకుంటా. ఇది చూసారా అసలు? ఇది ఇంతవరకు ఎక్కడన్నా ఉందో లేదో నాకు తెలియదు. ఇది బరాబరా, ఇది ఆ కాయ వచ్చింది చూడండి. ఏం కాయ? ఇదేంటి? బరాబా. బరాబా అంటే ఏంటి? ఫ్రూట్. ఫ్రూట్. ఇది మొన్న పూత కాయ వచ్చింది ఇక్కడ. ఇది ఎంత చిన్న చెట్టు చూడండి. ఇది నిజమే. ఇదేం మొక్క అండి? ఇది కొంత డిఫరెంట్ గా ఉంది. ఇది మందారే. మందారా? చాలా కలర్స్ ఉన్నట్టున్నాయి. మరువం. ఇది వాటర్ లిల్లీ. ఓహో, వాటర్ లిల్లీ. పాపే మొన్న ఒక్క వానకి వచ్చేసినాయి. వర్షం పడ్డాయి కదా, అందుకే ఇంత గ్రీన్ గా ఉంది. సమ్మర్ వచ్చేసినా గానీ. ఇదేమో స్టార్ ఫ్రూట్ అండి ఇది. ఓ, స్టార్ ఫ్రూట్. మన పూత వచ్చింది, మన కాయలు అయిపోయినాయి, మళ్ళీ పూత చెట్టు నిండా. ఇదేమో యాపిల్ బేరు, రేక్కాయలు అంటాం. రేక్కాయలండి. ఇది యాపిల్ బేర్. ఇది ఓకే. పచ్చిమిర్చి చూడండి చక్కగా పండిపోయినాయి. ఇదిగోండి పచ్చిమిర్చి. మరి ఏంటి అలా కోయకుండా ఉంచేసారు? ఇది నేను కొన్ని వాటికి మేము వాడతామండి, పండిపోయినవి. కొన్ని వంటలకా? కొన్ని పచ్చళ్ళకి, కొన్ని మాకు రెడ్ గా ఇష్టం. అవును, బాగుంటాయి కదా, అందుకని రెడ్ కలర్ ఉంచి అప్పుడు కోసుకుంటాం మేము. ఇవి చూడండి చెట్టు నిండా కాయలు. అవును, ఎంత బాగున్నాయి నిజంగా. అసలు గ్రీన్ కలర్ లో రెడ్ కలర్ లో రెండు కలిపి ఉన్నాయి. ఈ చెట్టు ఎంత అందంగా ఉందో కదా. ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి మందారాలు? చాలా, 30-40 వెరైటీస్ అయితే కనిపిస్తున్నాయి నాకైతే ఈజీగా. అవును అవును, ఇదిగోండి అంజీర్ చెట్టు. అంజీర్. మొన్న నేను పైకి వచ్చేసరికి ఇంత పెద్ద పెద్ద కాయలండి, పిచ్చుకలు తినేసినాయి. రెండు తినేసి ఉన్నాయి. రాజకుమారి గారు, గార్డెనింగ్ అంటే చిన్న విషయం ఏం కాదండి. ఎందుకంటే దీనికోసం స్పెషల్ గా మనం టైం ఇవ్వాలి, మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. మనకి హెల్త్ బాగాలేకపోయినా వీటికి మాత్రం చక్కగా ఫుడ్ పెట్టాల్సి ఉంటుంది. మరి మీ డైలీ రొటీన్ ఎలా ప్లాన్ చేసుకుంటారు? రొటీన్ అంటే నేను ఎవ్రీ వీక్ ఏదో ఒకటి ఇస్తానండి చెట్లకి. ఇప్పుడు మనమైతే ఎట్లా ఫుడ్ తింటామో అట్లాగే వీటికి కూడా మనం ఒక రకమైన ఎనీ లిక్విడ్, ఒక బోన్ మీల్ అని, లేకపోతే అవన్నీ కొంచెం ఆర్గానిక్. మేము కెమికల్ ఇయ్యను అసలు. ఎక్కువగా వాటర్ లో ఏదైనా లిక్విడ్
ఇప్పుడు నేను చెప్పాగా మీతో ఈ వాటర్ మిలన్ ఫ్రూట్స్ అన్ని వెజిటబుల్ పీల్స్ అవన్నీ కూడా గ్రైండ్ చేసేసి బియ్యం కడిగిన నీళ్లు పప్పు కడిగిన నీళ్లు అవన్నీ మనం పక్కన పెడితే ఫర్మెంట్ అయినాయి, అది మనకు మజ్జిగ పులిసిపోతాయి 3-4 రోజులు బయట పెడితే. వాటికి ఎక్కువ నీళ్లు కలిపేసేసి ఇచ్చేస్తే చాలా బలం వాటికి. కరెక్టే. రాజకుమారి గారు, ఇప్పుడు గార్డెనింగ్ అంటే చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఇప్పుడేమో హైదరాబాద్లో ఎక్కడ చూసినా చిన్న చిన్న ఇళ్ళు, అపార్ట్మెంట్స్. మరి మీకంటే ఇండిపెండెంట్ హౌస్ ఉంది కాబట్టి ఇలా టెర్రస్ గార్డెన్ పెంచుతున్నారు. అలాంటి వాళ్ళకి ఏమైనా టిప్స్ చెప్తారా మీరు? మీరు అసలు నన్ను అడిగితే నేను చాలా చిన్న ఇంట్లో కూడా ఉండొచ్చా. అలాగా? పూనాలో ఉన్నాం మేము కొన్ని రోజులు. అయితే నాకు 2 బాల్కనీలు ఉండేవి. మీరు అప్పట్లో నాకు ఇంత ఫోన్లు లేవు, ఫోటోలు తీసి పెట్టుకుందాం అంటే కూడా అసలు ఆ క్లైమేట్ కి అండి ఏది పెట్టినా కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చేవి చెట్లు. మరి నాకేమి ఇట్లా బియ్యం కడిగిన నీళ్ళు పప్పు ఆ నీళ్ళు కూడా పోసేదాన్ని కాదు, నేను వాటికి మందులు కూడా వేసేదాన్ని కాదు. కానీ అసలు ఆ క్లైమేట్ కి అనుకుంటా. క్లైమేటే కాదండి, చేతితో కొంతమంది చేతులతో పెడితే మొక్కలు బాగా వస్తాయి, చక్కగా పూలు పండ్లు బాగా వస్తాయని నమ్మకం ఉంటది. మన ఇంట్లో కూడా మన పెద్దవాళ్ళు ఇంట్లో పిల్లలతో పెట్టిస్తారు, నీ చేతితో పెట్టు, నీ చెయ్యి మంచిది అంటారు. మా అమ్మ నాతో పెట్టించేవారు. అవును, చెయ్యి తీరు అంటారు, చెయ్యి తీరు అని అంటారు మనం. అవును, అది అసలు నాకు వదిలేసి రావడానికి ఆ చెట్లని చాలా బాగా అనిపించి, నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు బాగా పెంచుకుంటారా అని అడిగి, మా పిల్లల్ని అడిగినట్లు అడిగి వాళ్ళకి ఇచ్చి నేను కొన్ని చెట్లు నేను తెచ్చుకొని వచ్చాను. ఫ్యామిలీ మెంబర్స్ లాగే చెట్లు వదిలి రావడం అంటే ఇప్పుడు మనం ఇంట్లో కుక్కను పెంచుకుంటే మనం ఎంత అటాచ్ అవుతాం, అవునండి, వీళ్ళతో కూడా అంతే అటాచ్ అవుతాం. ఇది కూడా ఏంటి, మీరు గింజల కోసం ఇచ్చారా ఈ వంకాయ? అవునండి, నిన్న కాక మొన్న కొన్ని కాయలు కోసాను, ఇవేమో కొన్ని గింజలు కానీ ఉంచేసాను. ఇవి మనకు కావాలి కదా ఎట్లాగూ. అవును. సీడ్స్ ఎలా అండి, నార్మల్ గా వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారా, ఏమైనా కొంటూ ఉంటారా? ఇప్పుడు అందరం గ్రూప్స్ వచ్చిన తర్వాత ఇచ్చిపుచ్చుకోవటం చాలా బాగా అయింది కదా. అన్ని గ్రూప్స్ లో అందరు అన్ని ఇస్తున్నారు, మంచిగా బాగుంటుంది. ఇవన్నీ కూరగాయల మొక్కలు చాలా ఉన్నాయి, సొరకాయ మొక్క, కాకరకాయ, టొమాటో, సపోటా. ఇది టొమాటో మొన్ననే హార్వెస్ట్ చేశాను, మళ్ళీ స్టార్ట్ అయ్యింది, చాలా టొమాటోలు వచ్చాయి అన్నమాట. ఇవన్నీ అయిపోయినాయండి. ఇది కాకరకాయ, కాకరతీగ చూసారా ఎంత పెద్దగా ఉందో. అవునండి, ఇది చూడండి, చిన్న చిన్న కాకరకాయలు, మన ఊర్లలో కంప కాకరకాయలు అంటాం కదా, ఇవి చాలా న్యాచురల్, చాలా బాగుంటాయి. ఇవి నాకు ఇట్లాంటివి 4-5 చెట్లు ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒక కాకరకాయ ఉంది. కాకరకాయ చక్కగా ఒక పూట కోసేసామంటే ఒక పూటకు వచ్చేస్తాయి. ఇది ఆకు సంపెంగ. ఆకు సంపెంగనా? నేను ఎప్పుడు చూడలేదండి. ఇది ఆకు సంపెంగ, వాసన బాగుంటుందా? ఇది పువ్వు అయిపోయింది కదా? పువ్వు అయిపోయింది, కొయ్యండి. ఆకు సంపెంగ సింహాచలం స్వామికి చాలా ఇష్టం సంపెంగలు అంటే, అప్పన్న స్వామి. ఇదేమో కదంబం, మినీ కదంబం. ఓ, కదంబ వృక్షం ఇదేనా? మినీ కదంబం. ఇంత చిన్నగా చూడలేదు ఇప్పుడు నేను. ఇవన్నీ మొగ్గలు, పువ్వులు వస్తాయి. ఇంకా ఇవన్నీ కూడా ఇటు పక్కన అంతా అయిపోయినాయి అన్నమాట పువ్వులు. మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి మీ ఇంట్లో లేనివి వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాయి తెచ్చుకుంటూ ఉంటారా? తప్పకుండా. మీరు కూడా ఇచ్చేస్తారా? మా దగ్గర ఉండే వాళ్ళు తీసుకుంటారు. ఇదేంటండి, ఇది కట్ చేసేసారు? ఇది మల్లె అండి, మల్లె. ఇది మొత్తం అసలు పువ్వులు సరిగా రావట్లేదు. ఇది మళ్ళీ గురి వస్తే ఉంచుదాం, లేకపోతే దీంట్లో ఏదైనా పండ్ల చెట్టు వేద్దాం అని చెప్పానని ఉంచాను. పెద్ద పెద్ద పాట్లో అంటే ఇవన్నీ మేము పెద్ద పాట్స్ అన్ని నేను బీమ్ మీద పెట్టుకున్నాను, చూసారా? ఇవన్నీ బీమ్ మీద ఉన్నాయి. పైగా ఒక మొక్క వేస్తున్నామంటే మనం చాలా విజన్ ఆలోచించాలి, ముందు చూపు అనేది మనకు చాలా ఉండాలి. ఎందుకంటే ఈ మొక్క ఎంత పెరుగుతుంది, ఎన్నేళ్లకు వస్తుంది, దాని వెయిట్ ఎంత, దానికి ఎంత మట్టి కావాలి, ఎలా పెరిగిద్ది, ఇలాంటివి చూసుకుని మరి ఒక మొక్క వేయాలి కదా, అప్పటికి వేసినట్టు కాదు. అవును, ఇదిగోండి అక్కడ చూడండి మామిడికాయలు. మరి ఇవన్నీ పచ్చడి పెట్టుకుంటారా అండి ఈ మామిడికాయలతో మీరు? అన్ని పప్పులో వేసుకుంటాం. పచ్చడి కంటే ఇంకా ఉన్నాయి కదా చెట్లు. ఓహో, పెద్ద పెద్ద చెట్ల నుంచి. అదే మీ ఇంటి నుంచే పచ్చడి పెడతారు కదా మామిడికాయలతో. మన ఇంట్లో ఉన్నాయి కాబట్టి. మళ్ళీ పోతొచ్చింది చూడండి, ఇది పునాస. ఇది ఇయర్ లో 2 times గా వస్తుంది. ఇది మళ్ళీ మనకి ఆగస్ట్ లో కూడా వస్తాయి కదా. ఇది పునాస మామిడికాయలు. ఇవి పునాస మామిడికాయలు అండి. ఇప్పుడు కొంత మార్కెట్ లో కూడా ఇప్పటికి వచ్చేసాయి కదా, వస్తాయి ఇవి. అవునవును. నార్మల్ గా మనకి మామిడికాయ పచ్చడి పెట్టడం అంటే ఎంత పని అండి. మార్కెట్ కి వెళ్ళాలి, మంచి మంచి మామిడికాయలు, పైగా అవి అందరికి తెలియదు, సెలెక్ట్ చేసుకోవాలి,
వాటిని ముక్కలు కొట్టించాలి, తెచ్చుకోవాలి, పచ్చడి పెట్టుకోవాలి. అదే మన ఇంట్లో ఒక మొక్క వేసుకున్నామంటే అది చెట్టు అయ్యి ఇలా మామిడికాయలను ఇస్తుంది. ఎంత ఈజీయో. పైగా ఆ మామిడికాయ పచ్చడి తింటే వచ్చే సంతృప్తి, సంతోషం వెలకట్టలేమండి. పైగా వాటికి ఏ కెమికల్స్ వాడతారో అది కరెక్ట్. వీటికైతే చక్కగా చూడండి. ఇదేమో మిరియాల చెట్టు. ఇది మిరియాల చెట్టు అంటండి. మొన్ననే హార్వెస్ట్ చేశాను, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ మిరియాలు. అంటే ఎండిపోయిన దాకా ఉంచుతారా? లేదండి, ఇట్లా మనం కోసేస్తే మన ఎండ ఒకసారి తినండి. నల్లగా అయిపోతాయి మనం బయట పెట్టేస్తే. ఇదిగోండి పచ్చి మిరియాలు. ఓహో, ఎండిపోతాయి. బయట పెట్టేస్తే ఒక 4-5 రోజుల్లో నల్లగా అయిపోతాయి. టేస్ట్ చూడమంటున్నారు, చెప్తాగండి. ఎంత ఘాటుగా ఉందో చూడండి. అది అబ్బో ఎంత ఘాటు ఉంది కదా. అమ్మో, ఎండిన దానికంటే ఎక్కువ ఘాటు. నేనంటే పిప్పర్మెంట్ వేసుకున్నట్టుగా, చాక్లెట్ వేసుకున్నట్టుగా వేసుకున్నాను. ఇదిగోండి పచ్చి మిరియాలు. ఖచ్చితంగా మనకి ఇంకెక్కడ కనిపించు. ఎక్కడి నుంచి తెచ్చారు ఈ చెట్టు? ఇది నాకు గిఫ్ట్ ఇచ్చారండి. గిఫ్టా? ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ఇవి 2 చెట్లు. ఎవరింటికన్నా వెళ్తే నోరు తీపి చేస్తారు. మీరు కారం చేశారు. ఇదిగోండి ఇవన్నీ కూడా మిరియాల చెట్టు. అంటే మీకు ఆర్గానిక్ తో కారం చేశారు. చాలా బాగుందండి. ఆ కారం కూడా చాలా ప్రేమతో ఇచ్చారు మీరు. ఎవరిచ్చారు ఇంత యూనిక్ గా ఈ ప్లాంట్? అప్పారావు గారు ఇచ్చారండి. ఇంకొక చెట్టు సుకేసిని అని ఇంకొకటి 2 ఉన్నాయి ఇక్కడ. ఇందులో 2 ఉన్నాయి. 2 చెట్లు. వీటికి ఎండ ఎక్కువ తగలకూడదు. ఇవి మొన్న హార్వెస్ట్ చేశాను. మొన్ననే ఇన్ని వచ్చాయో, 1/2 కిలో దాకా వచ్చినాయి. మిరియాలా? ఈ 2 చెట్లని? ఈ 2 చెట్లని పెద్దగా పెరగవా అండి ఇవి? ఇవి బుషి టైప్ అన్నమాట. ఓకే. క్రీపర్ కాదు, క్రీపర్ కూడా ఉంటుంది ఇందులో. మిరియాల్లో క్రీపర్ కూడా, తీగ కూడా ఉంటుంది. తీగ జాతి కూడా ఉంటుంది. బాగుందండి. మొత్తానికి ఇంకొక మిరియం తినాలనిపిస్తుంది. తింటారా? ఒక్క నిమిషం. హెల్త్ కి చాలా మంచిది. అవును, మళ్ళీ దొరకదు కదా పచ్చి మిరియాలు, అందుకే తినేద్దామని. అంటే ఛాన్స్ దొరికినప్పుడు హెల్త్ ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి చర్యలు. ఇవన్నీ కూడా పూల మొక్కలు, పండ్ల మొక్కలు. అంటే నాకు మీరు అన్ని కలిసేసి ఉంటాయి. నాకు మీరు ఇక్కడ ఇది ఇక్కడ అది అన్నట్టు లేవు. అన్ని పూల మొక్కలు ఉన్నాయి, పండ్ల మొక్కలు ఉన్నాయి, కాయగూరలు ఉన్నాయి, అన్ని మిక్స్ అయి ఉంటాం మూలంగా. ఎక్కడ ఏది ఉంది అన్నది సడన్ గా ఎవరికి కూడా కొంచెం అర్థం కాదు. కరెక్టే. ఓకే, నేను నా వేలో నేను అట్లా పెంచుకుంటూ ఉన్నాను అన్నమాట. నాకు ఇప్పుడు ఇంకొక టిప్ తెలిసిందనమాట. మిరియాల మొక్కని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి గిఫ్ట్ గా ఇచ్చారన్నారు కదా. మీరు కూడా అలాంటి యూనిక్ ప్లాంట్స్ మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఏదైనా మంచి అకేషన్ కి ఇచ్చారు అంటే అలా గుర్తు పెట్టుకుంటారు, ఇంకో 10 మందికి కూడా చెప్తారు. బాగుందండి ఇలాంటి ఐడియా. ఈ మధ్య చాలా మంది ప్లాంట్స్ ఇచ్చి పుచ్చుకుంటున్నారు, అంటే గిఫ్ట్స్ గా ఇస్తున్నారు. ఇలాంటి మెడిసినల్ ప్లాంట్స్ ఇస్తే ఇంకా మంచిది. ఇదేమో పాల సపోటా, మొన్ననే హార్వెస్ట్ చేశానండి. అంటే మళ్ళీ కొన్ని వస్తున్నాయి మొక్కలు, కాయలు. ఇందులోనే 2 వెరైటీస్ ఉన్నాయి. ఇందులో ఇంకొక వెరైటీ ఏమో బనానా సపోటా కూడా ఉంది. అదే చూపిస్తా మీకు. చూపించండి. ఇవేంటండి? ఈ కంకులు, మొక్కజొన్న కంకులు ఎందుకు? పిచ్చుకల కోసం. పిచ్చుకల కోసం చూసారా? బాగా వస్తుంటాయా? వస్తాయి. నేను ఇంకా జొన్న ఉన్నాయి, వడ్లు కంకులు ఉన్నాయి, వరి కంకులు ఉన్నాయి, అవన్నీ కడతాను. సెల్ ఫోన్ రేడియేషన్, తర్వాత టవర్స్, వీటన్నిటి వల్ల చాలా ఎక్కడికక్కడ పక్షులన్నీ చనిపోతూ ఉన్నాయి కదా. ఇగోండి ఇలాంటి పర్యావరణ ప్రకృతి ప్రేమికులు ఇలా పక్షుల్ని కాపాడడానికి ఏకంగా ఫుడ్ నే ఏర్పాటు. ఇప్పుడు మనకు కొంచెం లేట్ అయింది, కొంచెం ముందు వచ్చి ఉంటే మీకు బోల్డ్ పిచ్చుకలు కనబడి ఉండేది. అలాగా? బనానా సపోటా చూపించరు? చూపిస్తానండి. మళ్ళీ ఇక్కడ కూడా మంచి మంచి విగ్రహాలు పెట్టారు గార్డెన్ లో. ఇదేమో బోన్సాయి, అదేంటి చింత చెట్టు. చింత చిగురు కూడా ఉంది. చింత చిగురు కూడా ఉంది. ఇది బోన్సాయి అన్నమాట. పప్పులో వేసుకుంటారా? కొంచెం మనం ఎంత కావాలండి మన ఇంటికి, ఇంత చాలు. అదే మనం కొనుక్కొని దాన్ని అది చేసి దాని బదులు మన ఇంట్లోనే ఉంది కదా. హైదరాబాద్ లో మనం ఒక 50 గ్రామ్స్ చింత చిగురు కొనాలన్నా గానీ ఎంత కష్టమో. పైగా అది సీజన్ లోనే కొనాలి. 50 రూపాయలు 100 రూపాయలు పెట్టాల్సి ఉంటుంది. చాలా మంది దాన్ని ఇయర్ కి స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటారు కదా. బోన్సాయి చింత చెట్టు అండి. చూడండి చింత చిగురు. ఇప్పుడు మామూలుగా చింత చిగురు అనేది సీజన్ లోనే వస్తుంది కదా. మరి బోన్సాయికి ఎలా ఉంటుందండి?
దానికి మనం మంచి ఎరువు వేస్తే మనకి ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు అదే ఇది మొన్న మొత్తం ప్రూన్ చేశాను, చేస్తే ఇగో మొత్తం మళ్ళీ ఇగురు చిగురు వచ్చింది కదా చూడండి. ఇదిగోండి ఇగురు చిగురు, ఇదంతా ఈ చిగురు మనం కోసుకుంటే మళ్ళీ వస్తుంది. అవును, ఇద్దరు మనుషులకి సరిపడా చిన్న చెట్టు నుంచి వస్తుందండి. ఎంత వేసుకుంటాం, సీజన్ మొత్తం కూడా ఈ చింత చిగురుని వాడుకోవచ్చు చక్కగా. అవును, మరి ఈ పెద్ద ఆకులను ఏం చేస్తారు? అవి అట్లా ఉండిపోతాయి అంతేనా? ఓకే, చూడడానికి కొంతమంది చింతాకు పొడి కూడా చేస్తారు. అవును కదా, చింతపొడి టేస్ట్ చేయండి ఎంత పుల్లగా ఉంది కదా. తిన్నానండి, బాగుంది. ఇది చాలా పులుపు. బోన్సాయి చింత చెట్టు, ఇది నా గిఫ్టే. గిఫ్టా? సంపత్తనా? చింతపప్పు చింత చిగురు కోసుకొని పప్పు చేసుకున్నప్పుడల్లా, చింత చిగురు పప్పు చేసుకున్నప్పుడల్లా సంపద గారు వస్తారు. ఇది సంపెంగ, ఇది సంపెంగ. అక్కడ ఒక పువ్వు ఉంది వెనక్కి. ఓకే, ఇప్పుడు కొంచెం సమ్మర్ పీక్ గా ఉంది కదా వేడి. అవును, సమ్మర్ కొంచెం తగ్గితే ఇప్పుడు ఇవన్నీ మొగ్గలే అనమాట. సమ్మర్ లో చాలా మొగ్గలు, ఇవన్నీ మొగ్గలే. ఏంటిది? సంపెంగ. ఓహో, సంపెంగ, సింహాచలం సంపెంగ. ఇదేమో రాతి ఉసిరి. ఇందులోనే ఇంకొక చెట్టు వేసాను అన్నమాట, రాతి ఉసిరి. సమ్మర్ లో చాలా మొక్కలు చనిపోతూ ఉంటాయి, నీళ్లు పెట్టడం కూడా కష్టం. అందులోనూ మీరు మగ్గులతో పోస్తారు, ఇబ్బందిగా అనిపించదా? అంటే మేము ఎటన్నా వెళ్ళినప్పుడు ఇబ్బందే అమ్మా. కొంచెం ఎటన్నా ఊరు వెళ్ళినప్పుడు మా ఇంట్లో రమేష్ ఉన్నాడు బాబు, అతను చాలా బాగా చూసుకుంటాడు. వాడు లేకపోతే అసలు మేము లేవన్నట్టే ఉంటాడు, చేస్తాడు. కాబట్టి నేను ఈ మాత్రం మెయింటైన్ చేయగలుగుతున్నాను. అవునండి, అంటే ఎక్కడికి వెళ్ళకుండా అయితే ఉండలేం కదా, ఎక్కడికన్నా వెళ్తాం కదా ఎప్పుడన్నా. చాలా నాకంటే కూడా బాగా చూసుకుంటాడు. ఓకే, కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి రాజకుమారి గారు మీరు ఏమైనా చెప్తారా? టిప్స్ అండ్ టెక్నిక్స్? టిప్స్ ఏం చెప్పమంటారంటే ఏం లేదు, ఎవరైనా కొంచెం చిన్నగా స్టార్ట్ చేసుకోండి. చిన్నగా స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అన్నది రాకుండా ఉంటుంది. పెద్దగా వెళ్ళాం అనుకోండి, అందులో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ అయ్యో చెట్లు చచ్చిపోయినాయి అని బాధపడకుండా కొంచెంతో స్టార్ట్ చేయాలి. కొంచెంతో స్టార్ట్ చేసి అవి బాగా పెరుగుతుంటే సంతోషానికి ఇంకొక 2 తెచ్చుకోవాలి. ఆ 2 నుంచి ఇంకో 2 అయితే అట్లా వాళ్ళకి తెలియకుండానే వందలు అయిపోతాయి. పిల్లలకు కూడా అలవాటు చేయొచ్చు గార్డెనింగ్ అనేది. అసలు పిల్లలు కూడా మొక్కలకి నీళ్లు పోస్తూ ఒక్కొక్క చిన్న మొలక వచ్చినప్పుడు అది పెరుగుతున్నప్పుడు ఎంత సంతోషపడతారు. బుక్స్ లో చదువుకున్నవన్నీ ప్రాక్టికల్ గా కూడా పిల్లలకి కూడా చూపించచ్చు. ఇది ఒక పెద్ద డ్రమ్ అనుకుంటా కదా? అవును, డ్రమ్ లో ఇదేమో మామిడి చెట్టు అండి. ఇది ఇందులో ఒక చెట్టు పెట్టుకున్నాను. ఇది ఇందులో ఇది ఏం చెట్టు అంటే మియాజాకి, చాలా కాస్ట్లీ. ఇది ఏది? మియాజాకి మామిడి చెట్టు. అంటే ఇది కేజీ వచ్చి 2000 అట్లా ఉంటుంది. ఇది మియాజాకి మామిడి చెట్టు అండి. ఇది కేజీ 2000 ఉంటాయంట ఈ మామిడి. ఎక్కడి నుంచి తెచ్చారు మీరు? ఇది 2.5 లక్షలు అంట. కేజీ 2.5 లక్షలు అంటండి మామిడికాయలు. ఈ చెట్టు మియాజాకి ఏంటి దీని స్పెషాలిటీ? అంటే అంత టేస్టీగా ఉంటాయా? బాగుంటాయట, సరే తెచ్చేసాను. మియాజాకి గురించి నిజమేనండి, ఈ మధ్య చాలా వింటున్నాం. ఇది చాలా పోషకాల గని. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. థాయిలాండ్, జపాను అక్కడ అయితే ఒక 5 స్టార్ హోటల్స్ లో ఒక 4-5 పీసెస్ పెట్టి 35,000 వరకు తీసుకుంటారంట. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అనేది చెప్పారు. నేనైతే పెంచాను, మరి ఇది ఎప్పటికొస్తుందో తెలియదు. గ్రాఫ్టెడ్ మొక్కే ఇది. ఓకే, మియాజాకి మామిడి పండ్లు అనేవి కేజీ 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఖరీదు చేస్తాయి. ఈ మామిడికాయలు తిన్నామంటే డాక్టర్ అవసరం కూడా లేదంటండి. మొత్తానికి రాజకుమారి గారి ఇంట్లోకి మొక్క వచ్చింది. ఒక 2 ఇయర్స్ పోతే కాయలు వస్తుంది. రాగానే మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను. తప్పకుండా మేము కూడా టేస్ట్ చేసి కొంచెం ఆరోగ్యాన్ని పెంచుకుంటామండి. ఇటువైపు కూడా చాలా ఉన్నాయి పండ్ల మొక్కలు. అవునండి, దానిమ్మకాయలు ఇప్పుడే వస్తున్నట్టున్నాయండి. అవునవును. ఇది రోజ్మెరీ. ఇది రోజ్బెర్రీయా? రోజ్మెరీ. ఇది హెయిర్ కి చాలా మంచిది కదా. ఇది ఇప్పుడు చాలా వాడుతున్నారు హెయిర్ కి. వాసన కూడా చాలా మంచి స్మెల్ వస్తుందో. ఇది మనం జస్ట్ వాటర్ లో బాయిల్ చేసేసి ఆ వాటర్ హెయిర్ స్ప్రే చేసుకుంటే జుట్టు ఊడదు. రోజ్మెరీ ఇది హెయిర్ కి చాలా. ఇప్పుడు మియాజాకి మనం ఎంత అనుకున్నామో ఇది హెయిర్ కి అట్లా. మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఈ మొక్క? నర్సరీలో తెచ్చుకున్నాను. ఓహో, నర్సరీలో.
పెద్దగా పెరుగుద్దా అండి ఇది? ఇంతవరకే బుషిగా పెరుగుతుంది బుషిగా. అయినా మనం అవి ఆకులు అవి తీసేస్తూ ఉంటాం కాబట్టి రెగ్యులర్ గా ఇంకా పెద్దగా పెరిగే అవకాశం అంతవరకే పెరుగుతుంది. ఇదేం మొక్క అండి? దీని పేరు నాకు గుర్తులేదు, కాకపోతే రోడ్డు మీద ఇట్లా గుత్తులు గుత్తులు పూలు పూస్తుంది, ఐడియా ఉందా మీకు? ఓకే, ఆ చెట్ల మొత్తం వరుసగా పెడతారు కేబిఆర్ పార్క్ దగ్గర అక్కడ. అవునవును, చాలా చోట్ల పెడతారు ఇవి, చాలా ఇట్లా బంచెస్ వస్తాయి ఆ పూలు ఇవి. మందార పూల వెరైటీలు ఇంకెక్కడా ఉండవేమో అనిపిస్తుంది. ఎంత బాగుందో అండి. ఇదేంటి జమ్మి చెట్ట? ఇది జమ్మి చెట్టు అండి. ఇది చాలా దేవతా వృక్షం కదా, మనం బంగారంతో సమానం అంటాం కదా ఈ చెట్టుని. తెలంగాణ కరెక్ట్. దసరా వచ్చిందంటే అసలు దీనికి ఎంత డిమాండ్ కదా. మీరు ఇస్తారా ఈ ఆకులు? చాలా మంది. మాది తెలంగాణ కాబట్టి, మా వారిది ఖమ్మం అటు కదా, ఖచ్చితంగా మేము దసరా పండుగ వస్తే ఇది ఇచ్చి మా చేతిలో పెట్టి దండం పెట్టాల్సి. అవును, కాళ్ళకి చిన్నవాళ్ళు అయితే కాళ్ళకి మొక్కుతారు. అవును, డబ్బుల కంటే విలువైంది నిజంగా. జమ్మి చెట్టు వేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే నాకు వినాయక చవితి వస్తే మనం అన్ని పత్రి మన ఇంట్లో ఉండాలి అని. ఇప్పుడు ఇది మెయిన్ గా చాలా మంచిది కాబట్టి ఈ ఆకులు అదేంటి చాలా అన్ని నేరేడు ఆకులు, ప్రతి ఆకు మన సన్నజాజి ఆకులు అన్ని మనం బయటకు వెళ్ళి కొనుక్కోవడం ఎందుకు? కరెక్టే. మన ఇంట్లో ఉంటే మనమే 10 ఆకులు కోసుకొని మనమే వినాయకుడికి పెట్టుకోవచ్చు కదా. వాళ్ళు ఏం ఆకులు ఇస్తున్నారో మనకు తెలియదు, అందుకని ఆ ఇదితో నేను పెట్టుకున్నాను. జమ్మి చెట్టుని దేవతా వృక్షంగా చెబుతూ ఉంటాము. పండుగల టైంలో దీనికి నిజంగా చాలా విలువ ఉంటుంది. ఇవి సంతరాలు అంటే ఆరెంజెస్. ఇవి కనీసం 1 డజన్ కాయలు ఉన్నాయి చెట్టుకి. ఇవి చూడండి, ఇక్కడ 4, అవును ఇక్కడ 4, 8, అక్కడ చూడు అక్కడ ఒక 4, అక్కడ 4, అసలు డజన్ ఏంటి పైన ఉన్నాయి. అసలు అదేంటండి? అది గిన్నెమాలతి. ఏంటి అవి కొత్తగా? గిన్నెమాలతి కొత్తదేం కాదు, పాతదే. మంచి మైల్ స్మెల్ ఉంటుంది. వైట్ కలర్ లో ఉంటుంది, అది గిన్నెలా ఉంటుంది, అందుకే గిన్నెమాలతి అంటారు. అవునా? అది క్రీపర్, అది పాకినట్టుంది. పైన ఎక్కడ ఉన్నాయి పువ్వులు చూడండి. పూజకి వాడుకోవచ్చా అండి? వాడచ్చు. అయ్యో చాలా మంచిది, చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటాయి పువ్వులు, అందంగా ఉంటాయి. ఇది పిచ్చుకలు సగం తినేసినట్టున్నాయండి. చూడండి, సీమ చింతకాయలు అంటారు కదా, మళ్ళీ మేము గుబ్బకాయలు అంటారు. నేను ఫస్ట్ టైం మీరు అనగానే నాకు ఆనందం వచ్చింది. ఎవరి గుబ్బకాయలు అంటారు? మీరు ఇందాక ఖమ్మం అన్నారుగా, మా వారిది, మాది కూడా ఖమ్మం. అవునా? మీది తినాలి, మాది తినాలి, ఇలాగా ప్రాంతాలని బట్టి కూడా ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ కి అవును, ఎందుకంటే ఈ పేరు ఆ ప్రాంతంలో దీన్ని ఏమని పిలుస్తారు అని తెలిసినప్పుడు వీళ్ళదేదో మనదేనా అని తెలియని ఒక వైబ్రేషన్ ఉంటుంది. చూసారా, గుబ్బకాయలని బట్టి తెలిసిపోయాం. ఇదిగోండి గింజలు, మళ్ళీ మొలిచే అవకాశం ఉంది కదా. అవునవును, కానీ గింజలు కూడా ఎంత వాల్యుబుల్ గా దాచుకుంటారు కదండి. అమ్మో, ఇప్పుడు మాకైతే ప్రతి గింజ చాలా బంగారం లాగా దాచుకుంటున్నాం మేము. అవునా? బాగుందా? బాగుందండి. బాగుందా? తీయగా. నా దగ్గర లక్ష్మణ ఫలం గింజలు ఉన్నాయి. మొన్న స్టంట్ మాస్టర్స్ ఉన్నారు కదా, రామ్ లక్ష్మణ్ గారు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫామ్ నుంచి కోసి నాకు ఒకటి ఇచ్చారు. అది పండింది ఈ రోజు మార్నింగ్, తినేసి గింజలు అలా పెట్టి ఉంచండి మాకు. తప్పకుండా ఇస్తానండి, నేను కూడా నేర్చుకుంటా ఇలాగా. చాలా తియ్యగా ఉంది, మామూలుగా గొంతు పట్టేస్తుంది. ఇది సూర్యనామ చెర్రీ అండి, ఇది పోతుంది చూడండి, ఇంకా కాయలు వస్తాయి. సూర్యనామ చెర్రీ. సూర్యనామ చెర్రీ ఎక్కడ ఉంది చెట్టు? ఇదిగో ఇది 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 ఇదేమో గుబ్బకాయలు అన్నారు కదా. కాదండి, ఇది సూర్యనామ చెర్రీ. ఇది గుబ్బకాయలు. సూర్యనామ చెర్రీ అంటే ఏంటిది? ఇదిగోండి పూత, ఇగో పువ్వు, చెర్రీస్. చెర్రీసా? చెర్రీస్ వస్తాయి వాటికి. బాగుందండి. ఇదేమో ఆల్ స్పైస్. ఆల్ స్పైస్ అంటారా? ఆల్ స్పైస్ బిర్యానీలో దేంట్లోనే వేసుకోవచ్చు అన్నమాట. ఆకు ఇది బిర్యానీ ఆకు లాంటిది. ఆకు చూస్తే మీకు వాసన వస్తుంది చూడండి. అవునా? అంటే పచ్చాకు లాగే వేస్తారా బిర్యానీలో? మంచి స్మెల్ వస్తుంది. మామూలుగా బిర్యానీ ఆకు వేస్తాం, దాని బదులు ఇది వేసుకోవచ్చేమో. అవును, బాగుంది. ఆల్ స్పైసెస్, ఆల్ స్పైస్ ప్లాంట్ అంటారు దీన్ని. బాగుందండి. మొత్తానికి మీ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి కూర్చున్నట్టున్నారు కదా. నార్మల్ గా రెగ్యులర్ గా మీరందరు కూర్చొని ఇలాగ కబుర్లు చెప్పుకుంటారేమో కదా, చిల్ అవుతూ ఉంటారా?
కదండి. మన ఊర్లలో ఇలా కూర్చుంటాం కదా చెట్ల కింద, వేప చెట్ల కింద, ఆ ఫీల్ రావాలనే కదా చింత చెట్ల కింద తయారు చేసుకుంది. చిలకల పలుకులు. నిజమే, అవునవును. ఆడవాళ్ళు నలుగురు విలేజెస్ లో పని అయిపోగానే ఒక చోట చేరి ఎవరో ఒకరు ఇంట్లో కూర్చుని ఇలాగ చెట్ల కింద అందరూ చెప్పుకునే వాళ్ళు ఎంత హాయిగా. నిజమే కదండి. ఎప్పుడు ఎవరో ఒకరిని వారానికి ఒకసారి పిలిచి భోజనం పెడతారు అందరికి చక్కగా. అట్లా చాలా ప్రేమగా బాగుండాలి, చాలా ప్రేమగా ఉంటారు అందరం, మంచిగా సరదాగా ఉండాలి. ఇంకేముంది లైఫ్ అంటే అందరం బాగుండాలి, చక్కగా నలుగురు కూర్చొని తినాలి, మంచిగా వండుకోవాలి, తినాలి, కబుర్లు చెప్పుకోవాలి. నిజమే కదా. మీ అందరినీ గార్డెనింగ్ కలిపినట్టుంది కదా. ఖచ్చితంగా అది మాత్రం కరెక్ట్, గార్డెన్ కలిపింది కదా. ఇప్పుడు ఒకసారి అండి మనం ఒక రోజు భోజనం పెడితే మనం ఏమి ఇదైపోంగా కదండి, ఎవరింట్లో వాళ్ళని రోజు తింటాం కదా. ఒక్క రోజు అందరూ నలుగురం కలిసి తింటే ఆ ఫీల్ వేరు. ఈ రోజుల్లో రిలేషన్స్ అన్ని ఎలా అయిపోయినాయి, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అన్నట్టుగా అయిపోయింది కదా. అలాంటిది ఈ రోజుల్లో ఒకరోజు ఇంటికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయడం అనేది చిన్న విషయం కాదు రాజకుమారి గారు. మనకి డబ్బులు ఉండొచ్చు కానీ టైం అనేది ఈ రోజుల్లో చాలా మందికి వాల్యుబుల్. మన టైంని ఎదుటి వాళ్ళకి ఇవ్వడము అంటే చాలా అంటే ఎంతో ఇష్టం ఉంటే, ప్రేమ ఉంటేనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు ఎంత ప్రేమగా ఆప్యాయంగా పెడతారో, అసలు వద్దన్నా కూడా పెట్టేస్తూనే ఉంటారు, అంత ప్రేమగా ఉంటారు. ఇంకొక విషయం చెప్పనా, మీ గార్డెనింగే మనల్ని కూడా కలిపింది. ఫైనల్ టచ్ మనల్ని కూడా కలిపింది. మీరిద్దరు రాగానే నిజంగా మీ గార్డెన్ గురించి పరిచయం. అవును, మొత్తానికి చాలా బాగుందండి. మీ గార్డెన్ కి రావడమే కాకుండా ఇలా పాత ఫ్రెండ్స్ అందరినీ కలవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం చాలా బాగుంది. మీ గార్డెన్ అయితే ఇంకా చాలా మందికి ఇది ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. నాకు అసలు ఒక్కదాన్ని నా గార్డెన్ లో ఉండాలని కూడా అట్లా అనిపించింది. అందరూ కలబడాలి, అందరూ మాట్లాడాలి అంటే నాకు అదొక ఇష్టం. మనం మన గార్డెన్ మన ఒక్కలమే ఉండాలి అని కూడా నేను అనుకోను. అసలు నార్మల్ గా చాలా మంది విలేజెస్ కి వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఈ పల్లె వాతావరణాన్ని మిస్ అయిపోతున్నాం పచ్చదనం కోసం. మీరు మాత్రం ఇంట్లోనే పల్లెని సృష్టించేసుకున్నారు. రాజకుమారి గారు, నార్మల్ గా ఇప్పుడు ఇలాంటి మొక్కల్ని పైన పెంచడం వల్ల రోజు వాటరింగ్ కూడా జరుగుతూ ఉంటది కదా, దీని వల్ల మీకు కిందికి కూడా కూలింగ్ వస్తుంది. అసలు మీరు ఇప్పుడు అడుగుతున్నారు, నేను ఎక్కువ టైం ఏసీ కూడా వేయను. నేను మార్నింగ్ టైంలో నా ఎస్పెషల్ నా బెడ్రూమ్ లో అయితే చల్లగా, చాలా చల్లగా ఉంటుంది. నైట్ ఏదో ఒక 10 o'clock స్టార్ట్ చేస్తాం ఏసీ. మేము అంతవరకు ఏసీ కూడా ఆన్ చేయం మేము. పైన అంటే వాళ్ళకి కూడా 1-2 degrees ఖచ్చితంగా తక్కువ ఉంటుంది దీని మూలంగా. ఈ ఫ్లోర్ కూడా మాకు కింద 5 వరకు ఉంటుంది. ఈ ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకైతే, మా పిల్లలకైతే 2 degrees ఖచ్చితంగా ఉంటుంది బయట కంటే కూడా. నార్మల్ గా 10 మంది లేడీస్ కలవడానికి కిట్టి పార్టీస్ అని పెట్టుకుంటారు కదా, ఇప్పుడు అందరూ గార్డెన్ పార్టీస్ పెట్టుకుంటున్నాం. మీరందరూ గుర్తుపట్టే ఉంటారు కదా, సీనియర్ న్యూస్ రీడర్ కళ్యాణి గారు, రాజకుమారి గారి ఫ్రెండ్, నాకైతే ఎక్స్ కలీగ్ కూడా. మేమందరం కూడా ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. ఈరోజు ఇక్కడ కలిశారు. ఆవిడ కూడా ఒక గార్డెనర్, చాలా బాగా నేచర్ లవర్ అనమాట, చాలా బాగా మొక్కలు పెంచుతూ ఉంటారు. త్వరలో వారి వీడియో కూడా నేను చూపిస్తాను, వాళ్ళ హోమ్ టూర్ కూడా చేస్తాను. కళ్యాణి గారు, ఈ గార్డెనర్స్ మీటింగ్స్ ఎలా జరుగుతూ ఉంటాయి? ఎప్పుడు ఎక్కువ జరుగుతూనే ఉంటాయండి. ఇలా ఇళ్లలో కలుస్తూ ఉంటాం మేము. అప్పుడు అక్కడ కూడా బయట కూడా చాలా మంది ఉంటాం. అంటే అందరినీ పిలవం, 100,000 మంది ఉంటాం. సిటీజీ అయితే 70,000 మంది. హెచ్జీ అని ఉంటుంది, హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ అని ఉంటుంది. 2 గ్రూప్లో మేము అందరూ ఉన్నాం అనమాట. తనలేరు, మేము ఉన్నాం అనమాట. ఎప్పుడు కలుస్తూనే ఉంటాం. ఒక్కొక్క గార్డెనర్ ఇంట్లో పెడతారు, ఒక 20 మంది, 25 మంది, 50 మంది. శుభ్రంగా భోజనాలు కూడా, అన్ని భోజనాలు అన్ని రిటర్న్ గిఫ్ట్స్ తో సహా మొక్కలే రిటర్న్ గిఫ్ట్స్ గా ఇస్తూ ఉంటాం అన్నమాట. మొక్కలు పెంచే వాళ్ళే రావాలా, మాలాంటి నేచర్ లవర్స్ కూడా రావచ్చు? నేచర్ లవర్స్ రావచ్చు, వస్తానంటే. కాకపోతే మా మీటింగ్ మాకు తెలుస్తుంది కదా, గ్రూప్స్ లో పెట్టుకుంటాం కాబట్టి మేము వెళ్తూ ఉంటాము. మాతో పాటు ఎవరైనా వస్తే కూడా వాళ్ళు ఏం అభ్యంతరం చెప్పరు. అంటే ప్లేస్ ని బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు రాజకుమార్ గారి దీంట్లో ఒక 25 మంది, మా ఇల్లు ఉంది అనుకోండి, ఒక 10 నుంచి 15 మంది, ఎందుకంటే అపార్ట్మెంట్ కాబట్టి. అట్లా కొంచెం పెద్ద ఇల్లు అనుకోండి, ఒక 50 మంది దాకా అట్లా పిలుచుకుని
గెట్ టుగెదర్ అవుతూ ఉంటాము. మీ ఇంట్లో లేని మొక్క మీకు ఇస్తాము, మా ఇంట్లో లేని మొక్క మీరు మాకు ఇస్తారు. అట్లా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, షేర్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా ఏంటంటే ఇంకా చాలా టిప్స్ తెలుస్తూ ఉంటాయి. మెయిన్ ఏంటంటే టిప్స్ ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. మీకు ఇంత బాగా పెంచారు, ఈ మొక్కకి ఏం చేశారు, ఏం ఎరువులు ఇచ్చారు, సమ్మర్లో అయితే ఏం యూస్ చేయాలి, ఇలాంటివన్నీ బాగా గ్రూప్స్లో చెప్తా ఉంటారు. మస్తు మజా ఉంటుంది. మస్తు మజా ఉంటుందంటే అందులో చాలా నచ్చుతుంది. ఒక చోట కలవడం అంటే మామూలు విషయమా? అవును, అంటే మొక్కలు పిచ్చోళ్ళు అట్లా ఉంటారు అనమాట. ఇంకా అడవి మనుషుల్లో అయిపోతారేమో హాయిగా, అన్ని మర్చిపోయి ఇంకా మొక్కలంటే ఇంకా అంతే, అదొక ప్రపంచం. మీరు ఒక వర్కింగ్ విమెన్, చాలా బిజీగా ఉంటారు. మరి మొక్కలు పెంచడానికి ఎలా టైం పెట్టుకుంటారు మీరు? ఎర్లీ మార్నింగ్ 2 hours కంపల్సరీ నేను కంప్లీట్ మొక్కలకే ఇచ్చేస్తాను అనమాట. ఓకే, అది మన వీడియోలో చేసుకుంటాం. తప్పకుండా అండి. కళ్యాణి గారింటి హోమ్ టూర్ కూడా చేద్దాము. అప్పుడే ఆవిడ అన్ని చెప్తానంటున్నారు. రాజ్ కుమార్ గారి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ హోమ్ టూర్కి, మీ టెర్రస్ టూర్కి మాకు ఇలాంటి మంచి ఛాన్స్ ఇచ్చినందుకు.